బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు. ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు. కానీ శిక్షించాలి అనుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాడు. బైబిల్లో మనం చూసేది అదే. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు. కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు కోపాన్ని చూపించక ముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. రేయ్, నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు, ఇదే దోవన వెళ్తే గనక ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఇలాంటి నష్టం వస్తుంది, ఇలాంటి కష్టం వస్తుందని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా శిక్షను ప్రకటించలేదు.